జీవన్ రెడ్డి నిర్ణయం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. పండగ తర్వాత పార్టీకి రాజీనామా చేయడం పక్కా అంటున్నారు ఆయన. ఉగాది తర్వాత ఇక ఉషస్సులే ఉంటాయంటున్నారు. పరాభవ నామ సంవత్సరంలో ఇక తనకు పరాభవాలే ఉండవు అంటున్నారు జీవన్ రెడ్డి. రాజ్యపూజ్యమే తప్ప అవమానాలు చేయని పార్టీకి వెళ్తాను అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్లుగా జరిగిన అవమానాలను తలుచుకుని రగిలిపోతున్న జీవన్ రెడ్డి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. జగిత్యాలలో సంజయ్ ఆధిపత్యాన్ని అస్సలు సహించలేకపోతున్న జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం బుజ్జగించినా తగ్గడం లేదు. తన అనుచరులతో 4 రోజులుగా సుదీర్ఘ మంతనాలు జరుపుతున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తానని ప్రకటించారు. 2-3 రోజుల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ కండువాలతో ఉన్న తన ఫ్లెక్సీలను తన అనుచరులతో తొలగించేశారు జీవన్ రెడ్డి. 3 రంగుల ఫ్లెక్సీలు తొలగించి పండగ ఫ్లెక్సీలు పెట్టించేశారు ఆయన. 2 ఏళ్లుగా సొంత పార్టీలో పరాభవాలకు గురవుతున్న జీవన్ రెడ్డి పరభవ నామ సంవత్సరంలో పరాభవాలు చేయని పార్టీలోకి వెళ్తానంటున్నారు. జీవన్ రెడ్డి అనుచరులు కొందరు బీఆర్ఎస్ లోకి వెళ్దామని చెబుతుంటే మరికొందరు బీజేపీలోకి వెళ్దామని సూచిస్తున్నారు. దీంతో ఏ పార్టీలోకి వెళ్లాలి అన్న విషయంపై ఆలోచిస్తున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఈ విషయాన్ని చెప్పారు. అయితే జగిత్యాలలో ముస్లిం ఓటు బ్యాంకు కాస్త ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీలో చేరాలా వద్దా అని లెక్కలు వేసుకుంటున్నారు జీవన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని భావిస్తున్నారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకొని కాంగ్రెస్ కు సంజయ్ కు గుణపాఠం చెబుతానని శపథం చేస్తున్నారు జీవన్ రెడ్డి.